వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. ఈ రోజుల్లో ఇంటర్నెట్ మన జీవితంలో ఓ భాగమైపోయింది. మనం బ్యాంక్ పనులు, షాపింగ్, చదువు, ఉద్యోగం అన్నీ ఆన్లైన్లో చేస్తూ ఉంటాం. కానీ అదే సమయంలో సైబర్ దాడులు అనే ప్రమాదం కూడా పెరుగుతోంది. కంప్యూటర్ వ్యవస్థలు, మొబైల్ ఫోన్లు, వెబ్సైట్లు లేదంటే ఆన్లైన్ ఖాతాలపై ఎవరైనా అనధికారికంగా ప్రవేశించి సమాచారాన్ని దొంగలించడం, ధ్వంసం చేయడం లేదంటే మోసం చేయడం సైబర్ దాడి అంటారు. తాజాగా ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్ట్లపై సైబర్ దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాల్లోని ఎయిర్పోర్ట్లో తాజాగా ఏటీసీ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో విమానాల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమాన రాకపోకలు ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 500కి పైగా విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే స్కెడ్యూల్ చేసిన విమానాలను కూడా అధికారులు రద్దు చేశారు. ఏరోనాటికల్ మొబైల్ శాటిలైట్ సర్వీస్ ను పునరుద్ధరించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏటీసీపై సైబర్ అటాక్ జరగడంతోనే ఆటోమేషన్ వైఫల్యం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మాల్వేర్ చొరబాటును సాఫ్ట్వేర్ సహాయంతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అటు ముంబై విమానాశ్రయంలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు టెన్షన్ పడుతున్నారు. భారీగా ప్రయాణికులు వెయిట్ చేస్తూ ఉండడంతో ముంబై ఎయిర్పోర్ట్ మొత్తం కిక్కిరిసి కనిపిస్తోంది. ఇంకా దేశవ్యాప్తంగా పలు కీలక విమానాశ్రయాల్లో ఏటీసీ వ్యవస్థ కుప్పకూలినట్టు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా సమస్యకు సైబర్ దాడే కారణంగా తెలుస్తోంది. గడిచిన వారం రోజుల్లో ఢిల్లీ విమాన జీపీఎస్ సిగ్నల్స్ లో నకిలీ అలర్ట్స్ తరచూ కనిపిస్తున్నాయి. దీన్నే జీపీఎస్ స్పూఫింగ్ అని కూడా అంటారు. దీని కింద విమాన పైలట్లు ఎప్పుడు నావిగేషన్ అందుకోవడం, ల్యాండింగ్ సమయంలో గందరగోళం పరిచే హెచ్చరికలు రావడం జరుగుతోంది. ఇటువంటి సంఘటనలు ఢిల్లీకి 100 కిలోమీటర్ల వ్యాసార్థం లోపల జరుగుతున్నట్లు ఏటీసీ వర్గాలు వెల్లడించాయి. స్పూఫింగ్ అనేది ఓ రకంగా సైబర్ దాడి లాంటిదే. నావిగేషన్ సిస్టమ్ ని తప్పుదారి పట్టించేందుకు బూటకపు జీపీఎస్ సిగ్నల్స్ ని ఇది పంపుతుంది. సాధారణంగా వీటిని శత్రు సేనలకు చెందిన డ్రోన్లు, విమానాలను ధ్వంసం చేయడానికి యుద్ధరంగంలో ఉపయోగిస్తూ ఉంటారు. విమానాశ్రయాలు ఏ దేశానికైనా కీలకమైన మౌలిక సదుపాయాలు. రోజు వేల సంఖ్యలో విమానాలు ఎగురుతూ ఉంటాయి. లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో విమానాశ్రయాలపై సైబర్ దాడులు జరిగితే అది దేశ భద్రతకే పెద్ద ముప్పుగా మారుతుంది. కంప్యూటర్ వ్యవస్థలు, నెట్వర్క్లు లేదా డేటాపై హ్యాకర్లు చొరబడి దెబ్బతీసే ప్రయత్నమే సైబర్ దాడి. వీరు సాఫ్ట్వేర్లోని లోపాలను ఉపయోగించి వ్యవస్థలను నియంత్రిస్తారు. ఇక సైబర్ దాడి జరిగితే విమానాల రాకపోకలు నిలిచిపోవచ్చు, కమ్యూనికేషన్ వ్యవస్థలు డౌన్ కావచ్చు, రాడార్లో విమానాల స్థానాలు కనిపించకపోవచ్చు, ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం దొంగలించబడే ప్రమాదం ఉంది. దాంతో పాటు దేశ భద్రత సమాచారం కూడా బయటపడే అవకాశం ఉంది. విమానాశ్రయాలపై సైబర్ దాడి అంటే కేవలం సాంకేతిక సమస్య కాదు, అది దేశ భద్రతకే సమస్య. కాబట్టి ప్రభుత్వం, విమానాశ్రయ అధికారులు, సాంకేతిక నిపుణులు అందరూ కలిసి సైబర్ భద్రతను బలపరచడం అత్యవసరం.